హలో గ్యాస్ హలో గ్యాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎపిక్ క్రియేటివ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన సమీర్ వాళ్ళ సిస్టర్ అయితే ఏది బర్త్డే వాళ్ళతో అయితే బర్త్డే ఉంది. దానికోసం సమీర్ ఈరోజు షాపింగ్ అయితే పోతున్నాం. మళ్ళీ నుంచి ఏది బ్రో శివాజీ నగర్కి అయితే పోతున్నాం. మేమేం షాపింగ్ చేస్తాడో వాళ్ళ చెల్లెల కోసం ఈరోజు ఇందుకైతే వచ్చేసినాము. ఇంకా సమీర్ అయితే బండి క్లీన్ చేస్తున్నాడు. ఈ బండిలో అయితే మనం వెళ్దాము. పోదామా బ్రో? వర్షం అయితే పడుతుంది. పోదాంలే, ఏం కాదులే, తడుచుకుంటా పోదాం. బండి అయితే తిప్పుతున్నాడు. స్టార్ట్ అవుతున్నాం, పోతున్నాం. బ్రో సో ఇంకా పోతున్నాం ఫ్రెండ్స్. వర్షంతో అయితే పోతున్నాం శివాజీ నగర్కి అయితే. చూద్దాం ఎక్కడ పడుతుందో వర్షము. హలో గ్యాస్ ఫ్రెండ్స్ మేమైతే మెయిన్ రోడ్ దగ్గర అయితే చేరుకున్నాం. వెళ్తున్నాం శివాజీ నగర్కి అయితే పోదాం. వానా వెల్లువాయే కొండా కోన కుళ్ళిపోయే. మళ్ళీ చిరంజీవి డైలాగా. వావ్ వావ్ వావ్. సో పోదాం ఫ్రెండ్స్. అయితే వర్షం అయితే పడుతుంది. మాటలు నీళ్ళు అయితే చూద్దాం. ఇక్కడ బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ కదా. చూద్దాం ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉందో అంతా చూపిస్తాను వీడియోలో. చూడండి నుంచి అయితే ట్రాఫిక్ స్టార్ట్ అయింది. చూద్దాం. చూడండి గైస్ ఎట్లుందో ట్రాఫిక్ అయితే. వర్షం అయితే పడతా ఉంది కదా. ఇప్పుడైతే ఒక మాటపల్లి నుంచి 2 కిలోమీటర్స్ దాటుతుంటాను. ఎంతైతే సంపుతాను ఫ్రెండ్స్. అది బెంగళూరు వెదర్ అంటారు. ఎండ అయితే చంపుతుంది. 2 కిలోమీటర్స్ దాటుకుంటానే మాటపల్లిలో అయితే వాన అయితే చంపుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, బెంగళూరు వెదర్ అయితే ఇక్కడ నుంచి అంతా ఎండ అయితే చావు కొడుతుంది. నీటి సర్కిల్ ఇక్కడ నుంచి శివాజీ నగర్ అయితే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడ స్ట్రైట్ గా కనపడుతుంది కదా, అది తాజ్ హోటల్, రతన్ టాటా, అది 5 స్టార్ హోటల్. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, ఏమంటే వాళ్ళ లోపల రానిరు. సో ఇదే ఫ్రెండ్స్ తాజ్ హోటల్ అంటే. ఇది ఇప్పుడు ముందర వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్, ఎంజీ రోడ్ మాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది. ట్రాఫిక్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం. స్టాప్ ట్రాఫిక్. రన్నింగ్ అయితే తీసుకుందాం. ఎంజీ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయినాము. అఫీషియల్లీ ఎంజీ రోడ్ అయితే శివాజీ నగర్ ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ అవుతుంది. ఓపెన్ చేద్దాము. ఫస్ట్ శివాజీ నగర్ అక్కడ చర్చ్ స్ట్రీట్కి వెళ్ళి ఒక రౌండ్ కొట్టుకొని ఆ తర్వాత శివాజీ నగర్ పోయి షాపింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మనము ఫస్ట్ అయితే చర్చ్ స్ట్రీట్ అయితే వెళ్ళి రౌండ్ అయితే వేసుకొని మళ్ళీ అయితే శివాజీ నగర్కి అయితే వెళ్దాం. ఇదైతే ట్రినిటీ సర్కిల్ మెట్రో స్టేషన్. లొకేషన్ అయితే ఎంజీ రోడ్ మెట్రో దగ్గర అయితే ఉన్నాము. అందరు లెఫ్ట్ తీసుకుంటే చర్చ్ స్ట్రీట్, బెంగళూరులో మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ అది. చర్చ్ స్ట్రీట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. చర్చ్ స్ట్రీట్ ఇదేనా? ఇదే చర్చ్ స్ట్రీట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి చర్చ్ స్ట్రీట్. సో ఫ్రెండ్స్, ఇదైతే మన బెంగళూరు చర్చ్ స్ట్రీట్ అయితే ఇదే అంట ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ చూపి, ఇక్కడ రైట్ సైడ్ మా ఇన్స్టిట్యూట్, నేను డైలీ వెళ్ళే ఇన్స్టిట్యూట్ రైట్ సైడ్. సో ఇదా అక్కడ బ్లాసమ్ బుక్ హౌస్, అది మా ఇన్స్టిట్యూట్. చూడండి అంతా ఫారిన్ వాళ్ళే. ఫారిన్స్ అయితే ఉన్నారు ఇక్కడ చర్చ్ స్ట్రీట్ లో అయితే. మన సునామీ సమీర్ అయితే రోజు ఇక్కడికి వస్తాడు ఇన్స్టిట్యూట్ అయితే. నేను బైక్ పార్క్ అక్కడ బైక్ పార్కింగ్ పెడతా డైలీ ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు అంతా. బొమ్మ ఎట్లుందో చర్చ్ స్ట్రీట్ అయితే. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. చూడండి గాయస్, ఇది ఆర్సీబీ చిన్న స్వామి స్టేడియం. ఈసాల కప్ నందు. సో మనమైతే చిన్న స్వామి స్టేడియం రోడ్ లో అయితే ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే చిన్న స్వామి స్టేడియం అయితే. చిన్నస్వామి కప్పు, ఇది ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత స్టాంపీడ్ జరిగిన గేట్స్ ఇవే. ఇక్కడే స్టాంపీడ్ జరిగి ఆల్మోస్ట్ 13 మెంబర్స్ చనిపోయారు. గేట్ నెంబర్ 2
ఇక్కడే చాలా మంది చనిపోయారు. అక్కడ ముందర చూస్తే కబ్బన్ పార్క్, పక్కనే చిన్నస్వామి స్టేడియం. విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియం లో 6 కొడితే కబ్బన్ పార్క్ లో బాల్ పడుతుంది. మన తెలుగు కామెంటరీలో చెప్పినట్టు 6 కొట్టినాడు పోయి కబ్బన్ పార్క్ లో క్యాచ్ పట్టుకుంటుంటాడు. అట్లా ఇదారా కబ్బన్ పార్క్. మనం శివాజీ నగర్ కి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇది అయితే చర్చ్, శివాజీ నగర్ లో ఫేమస్ చర్చ్ అయితే ఇది. బెంగళూరులోనే ఫేమస్ చర్చ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఫైటింగ్ WWE అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. మనం డైరెక్ట్ గా స్టూడియోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం అయితే డైరెక్ట్ గా ఇప్పుడైతే జూడియో షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు బెంగళూరులో అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే మనం బైక్ కి పార్కింగ్ ఎత్తుకోవాలి. దీన్ని మించిన టాస్క్ ఓకే ఫ్రెండ్స్, అమ్మాయినా దొరుకుతుందేమో తెలియదు కానీ పార్కింగ్ మాత్రం దొరకదు బైక్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ట్రాఫిక్. అయితే రీచ్ అయితే అయిపోయినాము శివాజీ నగర్ కి. మార్తల్లి నుంచి శివాజీ నగర్ అయితే 12 కిలోమీటర్స్ ఉంది. ఆ నుంచి బైక్ లో జర్నీ అయితే 12 కిలోమీటర్స్ వచ్చి 2 hours పట్టింది. అదే మన ఏపీలో అయితే 12 కిలోమీటర్స్ 12 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు. అందుకే అంటారు ఫ్రెండ్స్ దీన్ని ట్రాఫిక్ అంటే బెంగళూరు అంటే ట్రాఫిక్. మనమైతే శివాజీ నగర్ అయితే నార్మల్ రోడ్స్ లో ఎవడైనా బండి తోలుతాడు. బెంగళూరు ట్రాఫిక్ లో దున్నుడికి ఒక రేంజ్ ఉంటది. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. అయితే లాక్ చేస్తాం. హెల్మెట్ లాక్ అంటారు దాన్ని. చూపించు బ్రో. ఓన్లీ 500 చీప్. ఆర్సీబీ అంటప్ప, మన షేక్ సమీర్ వచ్చి ఆర్సీబీ ఫ్యాన్. ఈ సాలా కప్ నమ్దే కాదు, నమ్దే ఇలా నమ్దు. I think now I just finally have to say that it's not E Sala Cup Namde, it's E Sala Cup Namdu. ఇప్పుడైతే వెళ్దాం లోపలికి. సో జూడియోకి అయితే లోపల అయితే వచ్చేసినాం. ఎంటర్ అయితే అయిపోయినాయి. మనమైతే 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసినాము. కిడ్స్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అంట, మళ్ళీ కిందికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఏంటో చెప్పు బ్రో. ఇది విధాన్ సౌధ అంటారు దీన్ని, బెంగళూరు అసెంబ్లీ అంటారు. ఇక్కడ చాలా తెలుగు మూవీస్ కూడా షూటింగ్ అయినాయి. టూరిస్ట్ అట్రాక్షన్ కింద తీసుకుంటారు. చాలా మంది వచ్చి ఫోటో తీసుకుంటా ఉంటారు, వీడియోస్. మన రీసెంట్ గా ఆర్సీబీ పేరెంట్ జరిగింది కూడా ఇక్కడ. ఆర్సీబీ ప్లేయర్స్ వచ్చినారు, వర్షం పడింటే హాఫ్ ఉంది. చూడండి జనాలు ఎంత క్రౌడెడ్ ఏరియా అయితే. చిక్పేట్కి అయితే వచ్చేసినాము. అలసిపోయి ఇప్పుడైతే మనమైతే సోడా అయితే తాగుదాము. మసాలా సోడా. సో ఇదంతా చిక్పేట్ లొకేషన్ ఇదైతే. సమీర్ అయితే తాగుతున్నాడు. అయితే అయిపోయింది. ఇప్పటికైతే ఒక 2 కవర్లు అయితే తీసుకున్నాము షాపింగ్కి వచ్చి. చాలా అంట సమీర్కి. ఇంకైతే బయలుదేరదాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే మార్తల్లికి పోవాలి. నైట్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే బయలుదేరదాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. చెప్పు బ్రో, ఇంకా ఏమని చెప్తావేమో నువ్వు? ఏం లేదు, బాయ్ గాయ్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టమర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను చేసుకుంటారులే. సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్.